భారత ప్రజల సంపదంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతోందా? సగటు వేతన జీవులు, అల్పాదాయ వర్గాలు, చిరు వ్యాపారులు, దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జేబులు మనకు తెలియకుండానే ఖాళీ అవుతున్నాయి అంటే అవునని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. మరి ప్రజల వద్ద చెలామణిలో ఉండే ఈ సొమ్మంతా ఎటు వెళుతోంది, ఎలా వెళుతోంది? నెలకు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు సంపాదించేవారు సైతం నెల చివరి వారంలో చేబదుళ్ల కోసం పక్కవాడి వైపు చూసే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పర్సనల్ లోన్స్ ఇస్తామంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే కాల్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి చాలా మందికి ఎందుకు ఏర్పడుతోంది? కొన్ని దశాబ్దాల క్రితం సంగతులు మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఆదాయాలు లక్షల్లో లేకపోవచ్చు, కానీ అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉండేది కాదు. వచ్చే వేతనం లేదా ఆదాయంలో ఖర్చులు పోను అంతో ఇంతో వెనకేసుకునే వాతావరణం ఉండేదని రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణ అంటున్నారు. దానికి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పారు. ఆయనకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో చందనగర్ ఏరియాలో హుడా ఒక లేఅవుట్ వేసింది. దీనికి రామకృష్ణ కూడా అప్లై చేసుకున్నారు. లాటరీ తీసి ప్లాట్ కేటాయించారు. ప్లాట్ ధరను ఆయన జీతం నుంచి నెలకింత చొప్పున కట్ చేసుకున్నారు. 10 ఏళ్లలో ఆ ప్లాట్ ఆయన సొంతమైంది. ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఒకరి వేతనం ప్లాట్కు చెల్లించే మొత్తం, కొడుకుల చదువులు, ఇతర ఖర్చులకు సరిపోయేది. ఇక ఆయన భార్య జీతం మొత్తం పొదుపు చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన 2 పిల్లలు ఉద్యోగం చేసుకుంటున్నారు. భార్యలు కూడా ఎంప్లాయీసే. అయినప్పటికీ వాళ్లకొస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని బాధపడుతున్నారు. నెల చివరి వారం వచ్చే వరకు అకౌంట్ ఖాళీ అవుతోందని వాపోతున్నారు అని రామకృష్ణ అంటున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ విధానం వికృత రూపం దాల్చిందని విశ్లేషకులు అంటున్నారు. దాని ఫలితంగానే ఎంత సంపాదించినా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా పోయే పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. పెట్టుబడిదారీ వర్గం కలల ప్రపంచాన్ని మనకు చూపించి ఆ ప్రపంచంలో విహరింపచేసి మన సంపదను లాగేసుకుంటుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. దీనికే ముద్దుగా స్టేటస్ అనే పదం తగిలించారు అంటున్నారు. నెలకు ₹2,00,000 వరకు సంపాదించే ఒక జంటకి 2 పిల్లలుంటే వారిని వారి స్టేటస్ కు తగిన విధంగా చదివించేందుకు, పెంచేందుకు ఒక్కొక్కరికి ఏడాదికి 3 నుంచి 5 లక్షల వరకు అవుతోందని స్టేటస్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీల్లో కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్లాట్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2 BHK ప్లాట్కు ₹1,00,00,000 తక్కువ కావడం లేదు. కనీసం 25 ఏళ్లు నెలకు అటు ఇటుగా ₹1,00,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సిందే. కనీసం ఒక కారు, ఇంట్లో పెద్ద స్మార్ట్ టీవీ, ఇలా మనిషి తన స్టేటస్ ను చాటుకునే వాతావరణాన్ని కార్పొరేట్ సంస్థలు క్రియేట్ చేశాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఒక విధంగా ఇదొక విష వలయమని తెలియజేస్తున్నారు. ఇదొక్క ఎగువ, దిగువ మధ్యతరగతి పరిస్థితే కాదు, సామాన్యులకు కూడా వారి వారి స్థాయిల్లో ఈ పోటీ వాతావరణం తగులుకుంటుందని చెబుతున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివించడాన్ని నామోషీగా భావించే వాతావరణాన్ని మధ్యతరగతి సామాన్య ప్రజల్లో సైతం కార్పొరేట్ వర్గాలు సృష్టించాయంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ల పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి కూడా సామాన్య ప్రజల్ని సైతం కార్పొరేట్ లేదా ప్రైవేట్ స్కూళ్ల వైపు నెట్టేస్తోంది. పిల్లలు బాగా చదువుకుంటారు అనే పేరుతో ఆస్తులమ్మి మరీ పిల్లల్ని చదివించుకునే కుటుంబాలున్నాయి. ఫలితంగా వచ్చిన ఆదాయం వచ్చినట్లే చేజారిపోతోంది. వైద్యం పరిస్థితి మరీ దుర్మార్గంగా తయారైంది. ఇంట్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం తలెత్తితే ఆయా కుటుంబాలు ఒక్కోసారి ఆర్థికంగా మళ్లీ కోలుకోలేనంత స్థాయిలో దెబ్బతింటున్నాయి. చిన్నపాటి వైద్యానికి కూడా లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. అటు విద్య, ఇటు వైద్యం, ఈ 2 రంగాల్ని కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు చౌకగా అందిన వైద్యం, ఉచితంగా లభించిన విద్య ఇప్పుడు ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి. 2022-23 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ప్రతి కుటుంబం సగటున వైద్యానికి 10% వరకు ఖర్చు చేస్తోంది. కొంతమంది 25% వరకు ఖర్చు చేస్తున్నారు. ఆదాయంలో పెద్ద భాగం విద్యకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. తమ ఆదాయంలో సగటున 13% నుంచి 35% వరకు పిల్లల విద్య కోసం ప్రతి నెల కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. విడిగా కోచింగ్ ఇప్పించాలన్నా, ప్రొఫెషనల్ కోర్సులు చదివించాలన్నా ఆదాయంలో 80% వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు దాచుకున్న సొమ్మును సైతం బయటకు తీయాల్సొస్తోందని, అదీ సరిపోకపోతే స్థిరాస్తులు అమ్ముకోక తప్పదని ఒక మధ్యతరగతి పెద్ద మనిషి చెప్పారు. భోజనానికి కాకుండా ఆరోగ్యానికి, ఇతర సేవలకు పెట్టే ఖర్చులే కుటుంబ ఆదాయంలో ఎక్కువగా ఉన్నాయని హౌస్ హోల్డ్ కన్వెన్షన్ ఎక్స్పెండిచర్ సర్వే తెలియజేస్తోంది. ఇన్ని రకాల ఖర్చుల్ని తట్టుకొని అంతో ఇంతో వెనకేసుకొని భవిష్యత్ అవసరాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇలా వివిధ రకాలుగా పెట్టే పెట్టుబడులన్నీ మరో రూపంలో కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దేశంలో 24 కోట్ల
డీమ్యాట్ అకౌంట్లున్నాయని అంచనా. ఈ అకౌంట్ల ద్వారా 13.6 కోట్ల మంది ప్రజలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ నివేదిక ప్రకారం ప్రజలు 84 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్, సిప్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్టాక్ మార్కెట్లు గత 3 నెలల నుంచి నెగటివ్ గా ఉండటంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తంగా వినియోగదారుడి ఖర్చే కార్పొరేటు సంస్థలకు ఆదాయంగా మారింది. గతంలో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ఉండేది. విద్య, వైద్యాన్ని సేవగానే చూసేవారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే వాటిని స్వయంగా నడుపుకుంటూ నామమాత్రపు ఫీజులు తీసుకునేవారు. అనవసరపు వైద్య పరీక్షలు కూడా చేసేవారు కాదు. ఇప్పుడు పాఠశాలలు కార్పొరేట్ అయ్యాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, డీమ్డ్ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వైద్య రంగంలో చిన్న ప్రైవేట్ హాస్పిటళ్లు భారీ ఆకారాలు దాల్చి తదుపరి కార్పొరేట్ హాస్పిటళ్ల అవతారమెత్తాయి. ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కు డాక్టర్ ఓనర్ అయితే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వేతన జీవిగా మిగిలిపోయాడు. దీంతో ఇక్కడ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోందనే విమర్శలు కొత్తేం కాదు. వీటితో పాటు ప్లాట్లు, ఫ్లాట్లు, ఫోన్లు, కార్లు, బైక్లు, టీవీలు ఇలా వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల ద్వారా ఆదాయం అంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. చివరకు కిరాణా సరుకులు కూడా సూపర్ మార్కెట్లు, మాల్స్, మార్ట్స్, యాప్స్ పేరుతో కార్పొరేట్ శక్తులే గుంజేస్తున్నాయి. ఫలితంగా వీధి చివర కోమటి కొట్టు దుమ్ము కొట్టుకుపోతోంది. దేశంలో ఏ రంగంలో చూసినా కార్పొరేటు శక్తులే పాతుకుపోయాయి. వీటికి వచ్చే లాభాల్లో అత్యధికం ఆరోగ్యం, విద్య, ఆహారం, విద్యుత్, టెలికాం, ఇంధన రంగాల నుంచే వస్తోందనేది వాస్తవం. ఇక భారీ పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్పోర్టులు సైతం ఈ శక్తులవే. అంతిమంగా ఇదే కార్పొరేట్ శక్తులు ఏకంగా ప్రభుత్వాల్ని సైతం శాసిస్తున్నాయంటే వాటి విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.